అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాదు. అంటే సినిమాల పరంగా. రాజకీయంగా ఆయనకేమీ నేను కార్యకర్తను కూడా కాదు. ఆయన ఎప్పుడు కూడా సమర్థించిన పాపాన కూడా పోలా. పైగా విమర్శలు కూడా చేశాం. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఆయనకు ఒక స్థిరత్వం ఉండదు. ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆయనకే తెలియదని కూడా గతంలో చాలాసార్లు విమర్శించాను. 2024 ఎన్నికలకు ముందు జనాలతో కలిసి మాట్లాడుతూ ఉంటే ముక్త కంఠంతో జనాలు చెప్పింది ఏంది ఆ రోజు మాకంటే, తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఎన్నికల్లోకి రావాలి. చాలామందిని ప్రశ్నించాం, ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారిలో మీకు అంత గొప్పతనం ఏం కనపడుతుంది? కొంతమంది ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారిది మెత్తక్క వైఖరి, ఆయన కొన్ని విషయాల పట్ల సీరియస్గా వ్యవహరించలేడు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం కఠినంగా వ్యవహరిస్తాడు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు తోడు చాలా అవసరం. ఆ రోజు ప్రజలు చెప్పినటువంటి మాటలు. కొంతమంది ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇంకొంతమంది ఏమన్నారంటే సింపతి, ఒకసారి జగన్కి అవకాశం ఇచ్చాము, పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపుగా 14 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నాడు కదా, ఒక్క ఛాన్స్ ఆయనకు కూడా ఇద్దాం, తప్పే ఉంది. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి పట్లైనా సానుభూతి చూపించాల్సింది. పవన్ కళ్యాణ్ గారు సానుభూతికి అర్హుడు కాదా? ఆయన కూడా చాలా పోరాటాలు చేస్తున్నాడు కదా, ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పి ప్రజలు స్పష్టంగా చెప్పారు. అయితే ఈ మధ్య కాలంలో నేను చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ నేను అభిమానించే వ్యక్తిని కాదు, కానీ ఒక ఏడాది కాలంగా ఆయన చూస్తుంటే మానవత్వం ఉండే మనిషి ఎవడైనా సరే, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం, అన్నం తినేవాడు ఎవడైనా సరే ఆయన చూస్తే ఏంట్రా ఈయనకు పట్టినటువంటి దరిద్రం అనాల్సి వస్తుంది. ఆయన ఏదో ఈ రాజకీయాల్లోకి రాకుండా ఏదో సినిమాలు చేసుకుంటానో లేకపోతే ఇండైరెక్ట్గా ఎవరికన్నా సపోర్ట్ చేస్తానో ఉండుంటే ఆయన ఏదైనా ప్రశాంతంగా ఉండేవాడేమో. ఇంతమంది ఇన్ని రకాలుగా పరమ నీచ నికృష్టులు, ఆయన కాలి గోటికి కూడా పనికిరాని వ్యక్తులు కూడా ఆయన్ని దుర్భాషలాడుతుంటే, ఆయన వ్యక్తిగత జీవితాన్ని, ఆయన కులాన్ని, ఆయన కుటుంబాన్ని ఈ విధంగా తిడతా ఉంటే నిజంగా చెప్పాలంటే ఆ మహానుభావుడు గుండె చాలా గొప్పదండి. ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన రుణం, అంటే ఆయన గొప్పతనానికి నేను చెప్పేది, ఆయన వ్యక్తిత్వానికి. నిజంగా కూడా నాలాంటి వాడు కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. ఈనాటికి కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉంది అని కొంతమంది అంటున్నారు, కానీ నాకు తెలిసి అంత సపోర్ట్ ఏం కనబడట్లా. ఆయన ఆవేదన ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే, మొన్న చూశాను నేను, ఆ మీటింగ్ మొత్తం విన్నా, నేను ఎప్పుడు అంత దూరం ఆయన చూడలేదు. ఇకపైన నేను ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పను, ఏ డిసిషన్ తీసుకున్నా నేను ప్రజలకే చెప్తా అని అన్నాడంటే ఆ మాట వెనక ఎంత అర్థం ఉందో ఒకసారి ఈరోజు సామాన్య ప్రజలు ఆలోచించుకోవాలి. అయినా ఆయన ఏమంత పెద్ద తప్పు చేశాడండి? ఆయన ఏమన్నా అవినీతి చేశాడా? లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టాడా? కులాల మధ్య చిచ్చు పెట్టాడా? మతాల మధ్య చిచ్చు పెట్టాడా? ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడా? ఏం చేశాడు ఆయన? ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పోటీ చేశాడు. అది పెద్ద నేరమా? అరే, ప్రతి గొట్టంగాడు ఆయన మీద సవాల్ విసురుతాడు, దమ్ముంటే ఒంటరిగా రావాలి. ఆ కార్యకర్తల్ని కూలీలు అంటారు, జెండా కూలీలు అంటారు. వాళ్ళకు కూడా కొంత ఆత్మాభిమానం ఉంటుంది కదండి, వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇవన్నీ చూస్తుంటారు కదా. మీరు ఒక కులాన్ని టార్గెట్ చేస్తున్నారు, ఆ కులంలో కూడా ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు కదా. ఒక పవన్ కళ్యాణ్ గారే మీకు కంటికి కనపడవచ్చు, ఆయన వెనక ఆయన అభిమానించేవాళ్ళు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 1,50,00,000 నుంచి 2 కోట్ల వరకు ఉంటారు కదా. రాజకీయంగా సపోర్ట్ చేయలేకపోయినా వ్యక్తిగతంగా ఆయన అభిమానించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా 1 కోటి మంది ఉంటారు కదా. మరి వాళ్ళందరినీ మీరు ఇండైరెక్ట్గా రెచ్చగొడుతున్నట్టే కదా.
ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో కూడా ఆయన అభిమానించే వాళ్ళు ఎంత లీస్ట్ వేసుకున్నాం, ఒక 30% మంది ఉండరా? మరి వాళ్ళని కూడా రెచ్చగొడుతున్నట్టే కదా మీరు. ఈ రోజుకి మీకు ఆ ఇంపాక్ట్ అనేది కనపడకపోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఎవరూ మాట్లాడట్లేదులే, మనం ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, ఆయన చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తొడలు కొట్టేసి ఈ విధంగా చేస్తే ప్రజలన్నీ చూస్తూ ఊరుకుంటారు అని మీరు అనుకుంటున్నారా? పాతాళ లోకానికి తొక్కుతారు, మామూలుగా కాదు. ఆల్రెడీ 2024లో ఒక పార్టీకి ఏ గతి పట్టిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రజల్లో సింపతి పెరిగే విధంగా చేస్తున్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికేనా సింపతి? పవన్ కళ్యాణ్కి ఉండదా? పవన్ కళ్యాణ్ గారు మనిషి కాదా? ఒక జగన్మోహన్ రెడ్డి గారేనా మనిషి? జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి కంపేర్ చేస్తే ప్రజలు ఎవరికి దగ్గర అవుతారు? పవన్ కళ్యాణ్ గారికే దగ్గర అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఈ రోజుకి భయపడతారు. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మీకు భయం లేదు కాబట్టే కదా ఈరోజు సవాలు విసురుతున్నారు. ఒక కోన్ కిస్కా గొట్టంగాడు, వాడికి రోజుకి 500 వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి పోకపోతే వాడు పూట గడవని పరిస్థితి. వాడు కూడా ఉపమా అంటూ వీడియోలు చేస్తున్నాడు ఈ మధ్య. ఇంకొకడు ఎవడో ఉన్నాడు, వాడెవడో ప్రశ్న రావణం ఎవడో, వాడు గెటప్ చూస్తే నిజంగా చెప్పాలంటే మా ఊరి పక్కన ఒక ఊరు ఉండేది, ఇప్పుడు ఆ ఊరు చాలా ఉన్నతంగా తయారైంది. రైళ్లలో ఎక్కి పిక్ పాకెట్లు చేసేవాళ్ళు, వాస్తవం ఇది. పిక్ పాకెట్లు చేసేవాళ్ళు, ఇక దారి దోపిడీలు చేసేవాళ్ళు, ఎక్కడన్నా లారీలు సరుకు రవాణా లారీలు ఎక్కడన్నా ఉంటే వాడి టైర్లు కూడా ఇప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సేమ్ టు సేమ్ ఆ విధంగా ఉన్నాడు వాడి గెటప్ కానీ, వాడు అవతారం కానీ, వాడు అహంకారం కానీ. వీడు ప్రశ్నిస్తాడంట పవన్ కళ్యాణ్. ఎరా ఎందుకు ప్రశ్నిస్తావు నాకు తెలియక అడుగుతాను. నీకేమో హక్కు ఉంది, నువ్వు ఎక్కడో హైదరాబాద్లో బతుకుతున్నావు, ఆయన ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసుకుంటున్నాడు ఉప ముఖ్యమంత్రి. నువ్వు హైదరాబాద్లో చేరి ఆయన తిట్టినప్పుడు ఆయన తెలంగాణలో పార్టీ పెడితే నీకు వచ్చిన నొప్పి ఏంటి? ఆయన హిందుత్వం అన్నాడు, ఆయన పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆయన కుటుంబం, ఆయన ఇష్టం, మధ్యలో నీకేంట్రా నొప్పి నాకు తెలియకడతాను. నీకేంటి అసలు బాధ? నీకేమన్నా నష్టం చేశాడా? ఆయన వల్ల వ్యక్తిగతంగా నువ్వేమన్నా నష్టపోయావా? అదేమంటే నా కూతుర్ని తిట్టారు, నా పిల్లాన్ని తిట్టారు, నన్ను తిట్టారు అని నిన్నేదో వాపోతున్నాడు వాడు. ఆ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. మరి నువ్వెందుకు వాళ్ళ పుట్టలో ఏలు పెట్టావు? నువ్వెందుకు వాళ్ళ జోలికి వెళ్ళావు? నువ్వే కదా పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారి కుటుంబం గురించి, చిరంజీవి గారి కూతురు వివాహం గురించి నువ్వు హద్దులు మీరి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేసావు. నిన్నటికి నిన్న ఏదో ఒక టైటిల్ పెట్టావు ఆయనకి. కాబట్టే నేను చెప్పాను రైళ్లలో పిక్ పాకెట్ చేసి నా కొడుకులాగా ఉన్నావు నువ్వు అని. మళ్ళీ నీకు తోడుగా ప్రకాష్ రాజ్ని ఎవరెవరినో తీసుకొని వచ్చి వాళ్ళ చేత ఇంటర్వ్యూలు చేపిస్తున్నావు. ఇంత ఫైనాన్షియల్ బ్యాకప్ నీకు ఎవరు ఇస్తున్నారు అసలుకి? నీ బతుకెంత, నువ్వెంత, నీ స్థాయి ఎంత? పవన్ కళ్యాణ్ గారు ఒక్క క్షణం నీ మీద దృష్టి పెడితే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యానికి విలువిస్తున్నాడు కాబట్టి నీలాంటి మాట్లాడే కుక్కలకి ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి నీలాంటి వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. ఆయన నిజంగానే ఒక కేసీఆర్ లాగనో లేకపోతే యోగి ఆదిత్యనాథ్ లాగనో, అంటే అన్ని రకాలుగా చెప్తాను, చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే చాలా బలహీనులు. మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, సొంత ఎంపీనే అరికాళ్ళతోటి పగలగొట్టాడు. పటాభి గారిని ఎలా కొట్టించాడు పోలీసుల చేత. సో ఈరోజు ఈ ప్రశ్న రావణ్ అనే వాడి మీద దృష్టి పెడితే నువ్వు దొరకవరా? నువ్వు 164 సీట్లు ఇచ్చారా ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమికి? నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానిస్తున్నావు, పవన్ కళ్యాణ్ గారిని కాదు. నువ్వు ప్రతిరోజు రెచ్చగొట్టి శత్రుత్వాన్ని పెంచుకుంటున్నావు. మాలాంటి వాళ్ళు కూడా రెచ్చగొట్టగలం ప్రజల్ని, కానీ మేము అంత నీచానికి దిగజారం. మీకంటే కాసులు కావాలి, వాటికి కకృతిపడి పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకుంటూ వ్యూవర్షిప్ తెచ్చుకుంటూ డబ్బులు సంపాదించుకుంటారు. ఆయన ఉచ్చదాకి బతుకుతారు మీరు నిద్రలేస్తే.
మేము మీలాంటి వాళ్ళని తిట్టే ప్రయత్నం అయితే మేము చేయము, దయచేసి అర్థం చేసుకో. కాకపోతే కడుపు మండుతుంది ఈరోజు. ఒక్కని చేసి ఈ విధంగా తిడతా ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు ఏమి చర్చించుకుంటున్నారో అసలు మీకు తెలుసా? 2024 ఎన్నికల కంటే కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పట్ల సింపతి పెరుగుతుంది. ఆయన్ని పార్టీ విస్తృతంగా విస్తరించుకోమనండి, మేము సపోర్ట్ చేస్తాము. నాయకత్వాన్ని బలపరుచుకోమనండి. ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడాలి. ఇప్పుడిప్పుడే ఆలోచనలో పడ్డారు ఆయన ఏం తప్పు చేశాడని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు, రోడ్డు మీద పడుకొని మరి పోలీసులు నిర్బంధిస్తే లక్షలాది మంది యువత ఆయన వెంట నడిచారు, ఆయన మాట విన్నారు. ఈ రోజుకి కూడా అదే లక్షలాది మంది ఆయన వెంట నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన దగ్గరికి తీసుకోవాలే కానీ, ఆయన దగ్గరికి తీసుకొని వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే వీళ్ళు ఎక్కడ విధ్వంసం సృష్టించేస్తారో, నన్ను ఏదన్నా ఒక మాట అంటే వీళ్ళందరూ పోయి మోకమ్మడిగా వాళ్ళ ఇళ్ళ మీద పడతారేమో అని చెప్పి ఆయన కంట్రోల్లో పెట్టున్నాడు. కానీ వాస్తవంగా చెప్పాలంటే మిమ్మల్ని అందరినీ భరతం పట్టడానికి ఆయనకు ఒక్క నిమిషం పనిచేయాలి అంతే. ఒక్క నిమిషం, ఒక కనుసైగా ఎవరికైనా కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లోకేష్ గారికి కానీ ఒక్క కనుసైగా చాలు. మీరు ఎక్కడ ఉంటారో మీ అడ్రస్ ఏంటో కూడా మీ కుటుంబ సభ్యులకే తెలియదు. ఆ విధంగా చేస్తారు వాళ్ళు అనుకుంటే. కానీ వాళ్ళు అలాంటి వ్యక్తులు కాదు. చట్ట ప్రకారం ముందుకెళ్దాం, ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం అని అంటే ప్రతి కోన్సిస్కా గొట్టంగాడు అసలు ఏమైనా మాట్లాడాలనిపిస్తుంది. కానీ వాళ్ళంత సభ్యత సంస్కారం లేకుండా మనం మాట్లాడలేం కదా. ఇది తప్పు, మీ పద్ధతి మార్చుకోండి. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏదన్నా మీకు నష్టం జరిగితే ఖచ్చితంగా ఖండించండి ప్రజాస్వామ్యబద్ధంగా. ఆయన్ని వ్యక్తిగతంగా దూషించడం, ఆయనకి నిక్నేములు పెట్టడం, ఆయన ఒక కుల నాయకుడిగా ముద్ర వేయటం, ఆ కులాన్ని రెచ్చగొట్టడం ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడిప్పుడే ప్రజల్లో మార్పు మొదలవుతుంది. ఈ రోజు వరకు మీరు ఒక్కళ్ళే విమర్శిస్తున్నారు ఆయన్ని. రేపటి నుంచి నాలాంటి లక్షలాది మంది ఆయనకి సపోర్ట్ చేసేదానికి, ముందుకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు 4-5 ఉంటారు మీరు, కానీ లక్షల మంది ఆయనకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మీ ఒళ్ళు మీ దగ్గర పెట్టుకొని మీ కుటుంబాల పట్ల బాధ్యతతో నడుచుకోండి. ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, తప్పులేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఏం తప్పు చేయలే, ఆయనకు అండగా నిలబడదాం నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.